For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద గారు ఉన్నారు. అమ్మా నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. అమ్మా 1వ తారీఖు గురించి చూసుకున్నాం, 2వది చూసుకున్నాం, ఇప్పుడు 3 అమ్మా. 3, 12, 21, 30 వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఇలా జాతకం అనేది ఎలా ఉంటుంది? చాలా బాగున్నాయి డేట్ విత్ కాంబినేషన్ అన్న. 3వ నెంబర్ అంటే మనకి దేవతల గురువు బృహస్పతి గారి నెంబర్ ఇది యాక్చువల్లీ. సో ఆయన ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు. సో బృహస్పతి ఒక ఎనర్జీస్ అంటే గురువు. సో గురువు ఒక అనుగ్రహంతో పుట్టిన వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది పిల్లలు చాలా వరకు చాలా తెలివైన వాళ్ళు పిల్లలు. అంటే అమ్మాయిలను తీసుకోండి, అబ్బాయిని తీసుకొని మహా తెలివితేటలు మామూలుగా ఉండవు. ప్రతి విషయంలో కమాండింగ్, డిమాండింగ్ అన్ని విషయాలు వీళ్ళు. ఇంకా ఆ పవర్ఫుల్ ఎలా అంటే, ఈ 3వ నెంబర్కి వీళ్ళ భక్తి తక్కువ ఏంటి, పనులు చాలా ఎక్కువ. భక్తి ఉంది అంటే అబ్బాయిలు అసలు ఉండదు, అమ్మాయిలు చాలా భక్తి. అమ్మాయిలు బాగా పూజ చేస్తారు. ఇది చాలా డిఫరెంట్ అనమాట. సో అబ్బాయిలు అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి మ్యాచ్ ఉండదు. సో ఎందుకంటే అబ్బాయిలు చాలా మంది ఏంటంటే, నిజంగా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, దానికి నువ్వు నమస్కారం పెడితేనే ఇస్తానని ఎవరు చెప్పారమ్మా అని చెప్పేసి అమ్మల్ని, తర్వాత వైఫ్ని, తర్వాత సిస్టర్స్ని వీళ్ళు అడుగుతూ ఉంటారు. పెట్టుకోకపోతే ఎవరన్నా ఏంటి నీకు ఎవరు అని చెప్పేసి, అంచదండ పెట్టుకుంటాం అని చెప్పేసి అలా జోయిల్గా మాట్లాడుతూ, సరదాగా టీచ్ చేస్తూ, సరదాగా కలుపుకుంటూ, అందరినీ కలుపుకుని తీసుకునే లక్షణం ఎక్కువ ఈ 3వ నెంబర్ వాళ్ళకి. సో శుభ్రత చాలా ఎక్కువ వీళ్ళకి. అంటే ఇల్లు నీట్గా ఉండాలి. సో హోమాలు చేసి ఇల్లంతా మసి చేస్తే ఒప్పుకోరు. చాలా సో నీట్గా ఉండాలి, వాతావరణం బాగుండాలి, ఇప్పుడు ప్లెజెంట్గా ఉండాలి, భగవంతుని ప్రెజెంట్గా కోరుకోవాలి. వాళ్ళు కోరుకుంటే వెళ్ళి నమస్కారం చేసి రావాలి. అంతేగాని నాకు అవి ఇచ్చే ఇవి ఇచ్చే అనేసి కష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోయి నాకు అది ఇచ్చి ఇది ఇచ్చే అని అడిగితే బాగుండదు అని చెప్పి అనే ఉద్దేశం. కొంచెం డిగ్నిటీగా ఉంటారు పిల్లలు వీళ్ళు. 3rd నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం డిగ్నిటీ ఎక్కువగా మెయింటైన్ చేస్తారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా భక్తి కంపల్సరీగా ఉంటుంది వాళ్ళకి. మనసు నిండా భక్తి నింపుకొని జాగ్రత్తగా ఉంటుంటే, వాళ్ళు చేసే ఉద్యోగం మీద కొంతమంది భక్తి ఉంటుంది, కొంతమంది వాళ్ళు చేసే ఒకే దేవుని కొలుస్తారు. వాళ్ళ నెంబర్ ఆఫ్ దేవుళ్ళకి వెళ్ళం కానీ, ఆ గుడి ఈ గుడి అని వెళ్ళం కానీ ఉండదు. ఎవరో ఒకళ్ళు నచ్చుతారో ఆ ఒక్కళ్ళని కొలుస్తారు. ఆ ఒక్క పద్ధతి నిదానంగా చక్కగా చేస్తారు. దీంట్లో ఎక్కడ కూడా వేరియేషన్స్ ఉండవు. నేను ఇది చేస్తాను కాన్ఫిడెన్స్గా, వీళ్ళు అనుకున్నట్టు సాధిస్తారు. చెప్పాలి అంటే మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఇది చేయొచ్చు అది చేయొచ్చు కదా అని చెప్పేసి. వీళ్ళు అలా కన్ఫ్యూజ్ ఏం అవ్వరు. క్లారిటీ మైండ్ తోటి మేము ఇది చేస్తామంటే ఇదే చేస్తాం, ఇంకేం చేయం అని చెప్పేస్తారు. కొంచెం ఏంటంటే మనకేమనిపిస్తుంది, ఈ ధోరణ మొండితనం, కొంచెం మూర్ఖత్వంగా ఉంది వీళ్ళకి. సో ఏదైనా వాదిస్తారు, చెప్తే వినరు అనే తత్వం కనిపిస్తుంటుంది మనకి. సో అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకు క్లారిటీ ఉన్నప్పుడు అది మనకి మూర్ఖత్వంగా కనిపించదు. అవును. ఇప్పుడు మీకంటూ ఒక విషయం ఏదైనా క్లారిటీ ఉందనుకోండి, నేను చెప్తుంటే మీరు కాదు నాకు ఇలా ఉంది ఇలా ఉందంటే అప్పుడు నాకు అనిపించచ్చు, ఏంటి అమ్మాయి ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది అనేసి. బట్ అది అలా మీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు మొండితనంగా కనిపిస్తారు కానీ వాళ్ళు మొండి వాళ్ళు అయితే కాదు. కాకపోతే వాళ్ళకి ఒక క్లారిటీ, వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఏ పనైనా. కొంచెం కొన్ని విషయాల్లో వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర కానీ భర్తని కానీ కొంచెం ఎదిరిస్తారు. అంటే వాళ్ళకి అనుకున్న పనులు వాళ్ళకి అవ్వాలంటే ఎవరినైనా ఎదిరిస్తారు. ఆ ఎదిరించే తత్వం కూడా కొంచెం వీళ్ళకి పేరెంట్స్ అంటే లెక్కలేదు, పేరెంట్స్ అంటే ఇష్టం లేదు, అందుకే వీళ్ళు చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో ఈ కాంబినేషన్స్ కూడా ఏంటంటే మనకి అలాంటి ధోరణి కనిపిస్తాయి. చూడ్డానికి కమర్షియల్ మనుషుల్లాగా, చూడ్డానికి వీళ్ళు ఏదో మనకు కావాలని వీళ్ళు ప్రవర్తిస్తున్నారని కానీ, లేకపోతే వీళ్ళు కొంచెం గర్వం ఉందని, సో గర్వంగా కావాలని చూపిస్తున్నారని, లేకపోతే మంది ఏంటంటే చదువు ఉంది కదా అందుకే అంత గర్వం చూపిస్తుంది అని అనుకోవడం. కానీ అలా కాదు, వాళ్ళ నేచరు వాళ్ళకన్నీ ఒక విషయంలో క్లారిటీ ఉన్నప్పుడు మేము అలాగే ఉంటాం అంతే. దీనికి డిఫరెన్స్ నాకు ఇలా ఉండాలంటే వాళ్ళ కోసం నేను మారను, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను, ఒరిజినల్ నాది ఎలా ఉంటుందో అలాగే. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు. సో వీళ్ళు పెళ్ళప్పుడు కూడా చాలామందికి వివాహాలు ఆలస్యం అవ్వడానికి, వివాహాలు జరగకపోవడానికి కారణం కూడా ఇదే నెంబర్ కాంబినేషన్. ఏంటంటే మొహమాటం లేకుండా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేస్తారు చేసుకోబోయే వాళ్ళకి. సో వాళ్ళకి కొంచెం ఇలాగ ఇప్పుడే ఇలా చెప్తుంది అంటే రేపు పెళ్ళాక ఇంకెలా చెప్తుందో అనే ఫీలింగ్ అబ్బాయిలకి కలుగుతుంది, అలాగే అమ్మాయిలకి కలుగుతుంది. ఇప్పుడే అబ్బాయి ఏ మాట చెప్పినా సరే ఒక మాట నిలబడలేదంటే నిజాయితీగా ఉండడేమో అనే ఫీలింగ్ ఉంటుంది. తర్వాత నిజాయితీలో వాటిల్లో క్యారెక్టర్స్ విషయంలో సూపర్ వీళ్ళు. అది సో అంటే ఒక మాట చెప్పి ఇంకో పని చేయడం అలాంటి లక్షణాలు ఉండవు. ఏం చెప్తారో అదే చేస్తారు. సో అది వివరంగా. సో కొంతమందికి డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది సాంప్రదాయంగా బట్టలు వేసుకుంటారు, కొంతమంది వాళ్ళు ఇష్టమైన బట్టలు వేసుకుంటారు. సో బట్టల విషయంలో మనం
ఇలాగే ఉండాలని రూల్ అయితే లేదు. వీళ్ళలో డిఫరెంట్ కేటగిరీస్ అది ముందే చెప్పారు కదమ్మా, వాళ్ళు ఇష్టంగా ఉంటారు తప్పగానే ఒకరు చెప్పింది వినరు అని ముందే చెప్పారు. వినరు. చాలా మంది అనుకుంటారు సాంప్రదాయంగా ఉండరు వీళ్ళు అని. సాంప్రదాయంగా ఉండడానికి వాళ్ళకి ఇష్టమైతే ఉంటారు, లేకపోతే ఉండరు. మనసులో సాంప్రదాయం ఉంటుంది, వాళ్ళ మనసు మాత్రం సాంప్రదాయం. సో ఏ పని ఏం చేస్తున్నా అనే సరే సాంప్రదాయంగా పద్ధతిగా పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది అది కంపల్సరీగా వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ లోపల ఉంటుంది కానీ బయట పెట్టారు అన్నమాట. బయట పెట్టారు, లోపల ఉంటుంది వాళ్ళకి. సాంప్రదాయం అంటే లోపల ఉంటుంది. బయట అబ్బాయిలతో తిరిగినా సరే వీళ్ళు ఆలోచన వాళ్ళ మనసులో మాత్రం ఎవరిని ఎక్కడ లిమిట్స్లో ఉంచాలో తెలుసు వాళ్ళకి. కానీ చూసేటప్పుడు మాట్లాడేటప్పుడు మనకు అనిపిస్తుంది అలాగేం లేదు, వీళ్ళు అన్నీ ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించే లక్షణాలు వేరు, ఉండే గుణం వేరు. సో మనం 3వ నెంబర్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో జర్నీ చేస్తే కానీ వాళ్ళు ఏంటి మనకు అర్థమవుతుంది. జనరల్ దూరం నుంచి చూస్తే మాత్రం అంత సీన్ లేదు వీళ్ళకి, అది లేదు అని చెప్తూనే ఉంటారు. ఇది తర్వాత చాలా మందికి ఏంటంటే ఎడ్యుకేషన్ అసలు ఉండదు అన్న. అబ్బాయిలకి చాలా తక్కువ. చదివారు అనే దానికి మనం వేళ మీద లెక్క పెట్టచ్చు. 3 నెంబర్లో పుట్టిన వాళ్ళు అంటే మూడు నెంబర్ కానీ 12వ నెంబర్ కానీ 21వ నెంబర్ కానీ 35వ తారీఖు కానీ ఎవరు పుట్టినా సరే వీళ్ళ టాలెంట్స్తో బయటకు వస్తారు తప్ప ఎడ్యుకేషన్తో రారు వీళ్ళు. సో ఎడ్యుకేషన్తో వచ్చారు అంటే అది బాగా అదృష్టం, బలమైన అదృష్ట జాతకం, మంచి పేరు కాంబినేషన్ ఉందని కాదు తప్ప అదర్వైజ్ వీళ్ళకి లేదు. ఎందుకు రీజన్స్ అంటే డిపెండ్స్ వాళ్ళ జాతకంలో ఉండే వాళ్ళ పేర్లు. జనరల్గా 3వ నెంబర్ అనగానే ఏంటంటే అది ఆ 3 ఇలా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా నేమ్లో రాంగ్ నెంబర్ పడుతుంది వీళ్ళకి. రాంగ్ నెంబర్ ఒకవేళ పూర్తి పేరు బాగున్నప్పటికీ కూడా దాని షార్ట్ నేమ్లో పడే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు చదువు ఆగిపోతుంటుంది. బాగా చదవరు, నార్మల్ చదువులు. అమ్మాయిలు అయితే చాలా స్ట్రాంగ్గా చదువుతారు, అబ్బాయిలు అస్సలు చదవరు అంటే ఇంకా 90% చదవరు, 10% చదువుతారు అంతే. మరి వీళ్ళు ఏ భగవంతుని పూజించాలి? తప్పకుండా అమ్మాయిల విషయం తీసుకుంటే స్ట్రాంగ్గా చదివే వాళ్ళు అమ్మాయిల్లో ఇప్పుడు మనం రోహిణి సింధూరి అమ్మాయి ఐఏఎస్ చదివి టాపర్ ఇవాళ రోజున అందరినీ హడలు కొడుతుంది. కర్ణాటక. సో ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసరు అంత గట్టిగా గట్స్తో ఎదురిస్తుందంటే ఎంతటి ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం. అవునమ్మా, వాళ్ళు అనుకుని సాధిస్తారు. సో అలాంటి లక్షణాలు ఈ 3వ నెంబర్ వాళ్ళకి లక్షణాలు అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళు ఆరాధించేస్తున్న ఏమైతే మెయిన్ భగవంతుడు ఏంటంటే ఎక్కువ వీళ్ళు సాయిబాబా కానీ దత్తాత్రేయుని కానీ గురుబలం ఎక్కువ కావాలి వీళ్ళకి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎవరికైతే లేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఇవి కూడా మేము 3 నెంబర్లో పుట్టాము కానీ మాకు ఆర్థికంగా ఏమి ఇబ్బందిగా ఉందండి అంటే వీళ్ళకి గురువు చాలా తక్కువగా ఉన్నాడని అర్థం, గురుబలం తక్కువ ఉందని అర్థం. సో గురుబలం తక్కువ ఉండడం వల్ల వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే జనరల్గా వీళ్ళు 3వ నెంబర్లో పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏంటంటే ఒక గురువు అంటూ ప్రార్థన చేయడం కానీ ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకున్న స్వామీజీ నమస్కారం చేయాలంటే నాకు నచ్చితే నమస్కారం చేస్తాను, దానికి ఎందుకు బలవంతం చేస్తాను నమస్కారం చేయమని అని అంటారు. సో అలా వీళ్ళు చేయకూడదు. నచ్చకపోయినా నమస్కారం చేసి దండం పెట్టుకుని రావడం వల్ల వీళ్ళకి బ్లెస్సింగ్స్ వస్తాయి. చాలామందికి ఏంటంటే స్వామీజీల్ని బాబాజీల్ని తర్వాత ఎవరైనా సన్యాసి వేషంలో ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళు ఎగతాళిగా చేస్తారు. అసలు వాళ్ళకి ఇచ్చేది నేను ఎవరిని చెప్తారు. కానీ ఏంటంటే వీళ్ళు అలా ఎవరినైనా సరే ఎవరికి అనిపించే సరే వీళ్ళు ఆ నెంబర్లో పుట్టారు కనుక ఎప్పుడు ఏ శక్తి ఎలా వస్తుంది అనేది గురువు ఒక ఎనర్జీస్ ఎలా వస్తాయంటే అలాగే వస్తాయి వీళ్ళకి. సో దైవం మానుష రూపేణ అని చెప్పేసి మనిషి రూపంలోనే వస్తారు. సో వీళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే గురువు రూపంలోనే వస్తారు. సో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకుండా పనులు ఏంటంటే గురువులను ఎవరిని నిందించకుండా ఉండాలి. ఎవరినైనా సరే వాళ్ళ మాస్టర్ దగ్గర నుంచి లెక్కల మాస్టర్ కానీ స్కూల్ మాస్టర్లో కానీ ఎవరినైనా సరే ఏ మాట అనకూడదు. వీళ్ళకంటే పెద్దవాళ్ళని ఒక మాట ఎదురు చెప్పకుండా సరే చేస్తా ఓకే అని చెప్పి వచ్చేయడం తప్ప నేను చేయను, చేయకపోతే ఏమవుద్ది, ఇప్పుడు నేను చేయను అదే ఏం చేస్తా అలా వాదించకుండా రావడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందన్న. తర్వాత దత్తాత్రేయ స్వామిని కొలవడం వల్ల, తర్వాత సాయిబాబా గుడి. సో దత్తాత్రేయుడు అంటే ఏంటంటే వజ్ర కవచ పారాయణ, దత్తస్తవం శ్లోకం, సరే శ్లోకాలు ఉంటాయి. సో ఇలాంటివి దత్త చరిత్ర పారాయణ ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళు దినదిన అభివృద్ధి అధిక అభివృద్ధి పెరుగుతుంటుంది. మరి వీళ్ళు ఏ రంగు దుస్తులు ధరించాలంటారు? వీళ్ళకి లక్కీ కలర్స్ ఎల్లో కలర్ అండ్ లైట్ బిస్కెట్ కలరు, తర్వాత ఇంకోటి అంటారు దాన్ని లైట్ ఆకుపచ్చ రంగు అంటారు, లైట్ గ్రీన్ కలర్, తర్వాత లైట్ బ్లూ. చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళకి లక్కీ కలర్. ఏ కలర్ వాడకూడదు అంటే బ్లాక్ అస్సలు వాడకూడదు. బ్లాక్ అనేది ముట్టుకోకుండా ఉంటే చాలా వీళ్ళకి. మిగతా కలర్స్ అన్ని పనికి వస్తాయి. ఓకే అమ్మా, చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.